సార్ మిమ్మల్ని కలవచ్చా? సుంకాల తర్వాత మోడీ నన్ను ఇలాగే పిలిచాడు. మెడిసిన్ ధరల విషయంలో మక్రాన్ నన్ను బతిమలాడుకున్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్. సుంకాల తర్వాత సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి మోదీ ఇట్లా పిలిచిండట. తర్వాత మెడిసిన్ విషయంలో కూడా మక్రిన్ నన్ను బతిలాడుకుందు. ఈయన కోరుకునేది అది ఇతర దేశాలన్నిటిపైన ఆధిపత్యం చెలాయించాలా. ఇతర దేశాలన్నీ నేను చెప్పినట్టు తినాలి, లేదంటే యుద్ధం చేస్తాం, లేదంటే వాళ్ళకి చుక్కలు చూపిస్తాం. మేము అగ్రగామిగా పెద్దన కాదు, పంచాలు పెట్టేదే సారు. పంచాలు తెంపుతున్నామని కాదు, పంచాలు పెట్టించేదే సారు. ఈ సారుకు మళ్ళా ప్రపంచ శాంతి అవార్డులు. ప్రపంచ దేశాల మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడమే ఈ అమెరికా యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలన్నీ అమెరికా గుప్పిట్లో ఉండాలి. అందుకని సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి సుంకాలు పెంచిన తర్వాత సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటున్నారంట. చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ. జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం. వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్. చట్టాలను ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ చేస్తారట. జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం అంటే ఇక బ్యాన్ చేసేస్తారు మొత్తం చట్టాలను. అక్కడ ఉన్న అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. రావడానికి అదొక పథకం మాత్రమే, అదేం మీ హక్కు కాదని చెప్పేసి చెప్తున్నారు. మరి చట్టాలను ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ చేస్తామంటున్నారు కదా. మరి ఒక వెనిజులా అధ్యక్షుడిని బేడీలేసి కిడ్నాప్ చేసి తీసుకురావడం ఇది చట్టాల ఉల్లంఘన జరగలేదా? ఇక్కడ మరి చట్టాన్ని ఉల్లంఘించిందిగా మీరు, మీకేం శిక్షలు వేయాలి అంటే? ట్రంప్ కాబట్టి, అమెరికా కాబట్టి చట్టాలు ఏముండే వాళ్ళకు, ఇతరులకు మాత్రం ఉంటాయి. ఇక భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్ అట. భారతీయ విద్యార్థులు మీరు ఉంటేనే చెప్తే ఇనురి, లేదంటే వెళ్ళిపోరి. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ చేసిరు అనుకో, మిమ్మల్ని మొత్తం మళ్ళీ జీవితంలో అమెరికా రాకుండా చేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్. ఇక చూడు ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక అక్కడ ఉన్న పిల్లలకి ఏం హక్కులు ఉండయి, ఏదో బతకపోయినాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు తినాలి. ఎందుకంటే మళ్ళీ ఎలగొడతారు అని చెప్పేసి అట్లా భయపెట్టిస్తున్నాడు, అట్లా ఉనికిస్తున్నాడు. ఏదైనా కొన్ని రోజులు ఉంటుంది సార్.